తెలుగు రుచులకు స్వాగతం. అందరికీ నమస్తే. ఈ రోజు మన తెలుగు రుచుల్లో ఒక వేరే యూనిక్ పప్పు కూరని చూపించబోతున్నాను. ఈ మునగాకుతో పప్పు ఎప్పుడైనా ట్రై చేయండి, ఖచ్చితంగా నచ్చేస్తుంది. మునగాకుతో పప్పు అనేది ఎలా సింపుల్ గా చేయాలో నా స్టైల్లో నేను చూపిస్తున్నాను. మునగాకుతో పప్పు ఎంతో కమ్మగా, ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఈ పప్పులోనికి చల్లమిరపకాయలు లేదా ఒడియాలు ఉంటే ఆహా, ఇంకా ఇంకా తినాలనిపించేస్తుంది. ఈ మునగాకు పప్పు చూడడానికి చాలా బాగుంటమే కాకుండా ఎన్నో పోషకాలు ఉన్నాయి. మరి చివరి వరకు ఈ వీడియోని తూచా తప్పకుండా ఫాలో అవ్వండి. ఈ పప్పును మీరు కూడా ఎంజాయ్ చేసి తీరుతారు. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం. టమాటా మునగాకు పప్పు తయారు చేసుకోవడానికి ముందుగా ఒక బౌల్ పెట్టుకొని పప్పుని డ్రై రోస్ట్ చేసుకుందాం. లో టు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని పప్పుని ఫ్రై చేసుకోవాలి. ఏ పప్పు కూర చేసినా కానీ కొంచెం ఫ్రై చేసి పప్పుని తయారు చేస్తే ఆ పప్పు అనేది చాలా రుచిగా ఉంటుంది. ఎక్కువగా ఫ్రై చేయకూడదు, లైట్ గా ఫ్రై చేయాలి. ఇప్పుడు ఈ పప్పుని క్లీన్ చేసుకున్న తర్వాత దాంట్లో తగినన్ని వాటర్ ని యాడ్ చేసేసి సన్నగా పొడిగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు యాడ్ చేయాలి. అలాగే కొన్ని పచ్చిమిర్చి ముక్కలు, ఒక టేబుల్ స్పూన్ సాల్ట్, కొంచెం పసుపు, ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసేసి విజిల్ పెట్టి 3 to 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు మునగాకుని ఒక గిన్నె పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి మునగాకుని ఫ్రై చేసుకోవాలి. ఈ మునగాకుని డైరెక్ట్ గా వేయకూడదు. ఎప్పుడు ఇలా ఫ్రై చేసి వేయడం వల్ల దీంట్లో ఉన్న వగరు అనేది పోయి మనకి ఈ మునగాకు బాగా ఫ్రై అయ్యి దీంట్లోంచి మంచి ఎరోమా అనేది మనకి వస్తుంది. అందువల్ల ఇలా ఫ్రై చేయడం వల్ల ఈ పప్పు కూర అనేది చాలా టేస్టీగా ఉంటుంది. మెంతికూర టమాటా కాంబినేషన్ చేసినా కానీ ఇలాగా మెంతికూరని ఫ్రై చేసి మాత్రమే యాడ్ చేయాలి. అప్పుడే ఆ పప్పు అనేది చాలా రుచిగా ఉంటుంది. అలాగే టమాటాలతో పాటు డైరెక్ట్ గా ఇది మునగాకుని యాడ్ చేయకూడదు, ఇట్లా ఫ్రై చేసుకోవాలి. ఇది బాగా ఫ్రై అయిపోయిన తర్వాత పప్పుని దీంట్లో యాడ్ చేయడమే. ఇప్పుడు ఈ పప్పు ఉడికిపోయిందో లేదో చూద్దాం. ఇది కూడా లో టు మీడియం ఫ్లేమ్ లో వేయించుకుంటే బాగా మెత్తగా కాకుండా మనకి కరెక్ట్ గా ఇలా ఉడికిపోయి ఉంటుంది పప్పు అనేది. ఇప్పుడు ఇది చక్కగా ఉడికిపోయింది. మనం ఈ మునగాకులోకి ఈ పప్పుని ట్రాన్స్ఫర్ చేసేసి బాగా కలిపేసుకుందాం. ఇప్పుడు ఇది బాగా కలిపేసుకొని పక్కన పెట్టి దీనికి పోపు వేసేసుకుందాం. ఇది చాలా అంటే చాలా హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ అండి. మునగాకు టమాటో కాంబినేషన్ చాలా బాగుంటుంది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి ఈ పప్పు కూర. ఇప్పుడు దీనికి పోపు వేద్దాం. ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసేసి దాంట్లో ఆవాలు, జీలకర్ర, అలాగే ఎండుమిర్చిని వేసేసి తొక్క తీసిన వెల్లుల్లిపాయల్ని ఒక 7-8 వేసి ఫ్రై చేసేసుకొని ఈ పోపుని పప్పు కూరలోకి యాడ్ చేయాలి. ఇప్పుడు ఈ పోపు అంతా బాగా కలిపేసుకొని దీంట్లో ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ కారం, అట్లాగే కొంచెం వాటర్ ని యాడ్ చేయాలి. ఇప్పుడు ఒక 2 నిమిషాలు ఉడికించేసుకుంటే అంతేనండి. ఎంతో రుచికరమైన మునగాకు టమాటా కాంబినేషన్ పప్పు అనేది చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. నేను చెప్పినట్టుగా మీరు ట్రై చేయండి, మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ తెలియజేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదు. థ్యాంక్ యూ.